ఇప్పుడు వరకు 6 కంటెస్టెంట్ నామినేషన్‌లో ఉన్నారు. డెఫినైట్‌లీ 6లో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారా? లేదు. ఇంకా వీడియో ఉంది. చూడండి తెలుస్తది మీకేంటో. గైస్ మమస్తేజ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. మీ బిగ్ బాస్ అప్డేట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అంతకంటే ఇప్పటి వరకు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ పేరు చెప్పే ముందు అసలేంటి ఘర్షణ? అసలేమైంది? అంతా నేను క్లియర్‌గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సోనియా. సోనియా గురించి నేను చెప్పాలి అంటే తను ఫైర్ బ్రాండే. మంచిగానే మాట్లాడుతుంది. అంటే కొన్ని సార్లు ఏమంటుందంటే కొంచెం అటెన్షన్ కోసం అనిపిస్తుంది. అటెన్షన్ కోసం ఆడియన్స్ అందరికీ కనపడాలని అటెన్షన్ కోసం యాక్చువల్లీ తను నామినేషన్ కూడా చేసింది. లైక్ నాగమణి కంట అని అండ్ ప్రేరణ అని మంచి వాదన ప్రేరణకి తనకి మంచి వాదన జరిగినప్పుడు లైక్ ఏంటి అంటే మంచి ఫైర్‌గా మంచి తెలివిగానే మాట్లాడుతుంది. కానీ సమ్‌టైమ్స్ ఏంటి అంటే ఇంట్లో ఉండే పద్ధతి లైక్ నిన్న కూడా ఒక ఆరెంజ్ చేసుకునేటప్పుడు సంథింగ్ ఏందో ఆడియన్స్ అటెన్షన్ కోసమా అన్నట్టు నాకు కొంచెం అనిపించింది. మంచి ఫైర్‌గా మాట్లాడుతుంది. అండ్ 6 నామినేటెడ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అండ్ నాగమణి కంట శేఖర్ భాష కూడా మంచి వాదన అయింది. బేబక్క, సోనియా కూడా మంచి కిచెన్ విషయంలో అయింది. కిచెన్ విషయంలో ఎవరు ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉందని నామినేట్ చేశారు. అంటే ఆ నామినేషన్‌కి ప్రక్రియ. దాని తర్వాత ఏంటి అంటే వీళ్ళ ముగ్గురికి మధ్య లైక్ చీఫ్, ఫస్ట్ చీఫ్, సెకండ్ చీఫ్, థర్డ్ చీఫ్ నిఖిల్, నైనిక అండ్ దాని తర్వాత థర్డ్ యష్మిక. వీళ్ళ ముగ్గురికి మధ్య 3 చీఫ్‌లు ముగ్గురు ఏంటి వాళ్ళు డెఫినెట్‌లీ బిగ్ బాస్ ప్రక్రియ పెట్టినందుకు ముగ్గురు డెఫినెట్‌లీ లాస్ట్‌లో ఒకరిని నామినేట్ చేయమంటారు. ఈ 6 కంటెస్టెంట్స్ కాకుండా ఇంకొక నామినేటెడ్ కంటెస్టెంట్ కూడా డెఫినెట్‌లీ ఉండే ఉంటాడు. అవును కదా! అండ్ దాని తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారని తనన్నారు. అంటే కిచెన్ విషయంలో కొన్ని ఐషన్ విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నాయి ఆ వాదన కాబట్టి తను నామినేట్ అయింది. అండ్ నామినేషన్ విధానానికొస్తే ఎవరెవరు నామినేటెడ్ ఉన్నారో నేను క్లియర్‌గా చెప్పేస్తా. 6 మెంబర్స్ కన్ఫర్మ్ అయ్యారు. ఫస్ట్ నాగమణికంట, సోనియా, విభక్క, శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ, పృథ్వీరాజ్. ఇప్పుడు వరకు ఈ 6 మెంబర్స్ అయితే డెఫినెట్‌లీ నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇంకొకరు కూడా డెఫినెట్‌లీ అయితున్నారు. ఇంకా మధ్యలో తెలియవచ్చు నేను చెప్తాను. ఇంకో ఒకళ్ళు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు. ఇప్పటి వరకు అప్డేటెడ్ లిస్ట్ అయితే ఈ ఆరుగురు అయితే డెఫినెట్‌లీ ఉన్నారు. అండ్ దాని తర్వాత ఏంటి అంటే శేఖర్ భాషకి నాగమణి కంటే కూడా మంచి గట్టి వాదన అయింది. లైక్ ఏంటి అంటే మంచి ఘర్షణే. లైక్ మంచి ఫైర్ బ్రాండ్స్‌లోనే ఉన్నారు ఇద్దరు. మంచి కంటెంట్ కోసమన్నా లైక్ మంచిగా ఆడియన్స్‌కి కనపడాలన్నా పెద్దంగానే బానే మాట్లాడుతున్నారు. మంచి థాట్స్ ఉన్నాయి. లైక్ ఏంటి అంటే మంచి ఏమేమి తీయాలో, ఏమేమి పాయింట్స్ తీయాలో మంచి కరెక్ట్‌గానే కనబడుతుంది. అండ్ ఇంత చీఫ్స్ అయితే ఆళ్ళ ముగ్గురు చీఫ్స్ అయితే ఎవరు నామినేట్ అవ్వడానికైతే లేదు. ఆ ముగ్గురు చీఫ్స్ అయితే ఎవరో ఒకళ్ళని చేయాలి. లేకపోతే లాస్ట్‌లో బిగ్ బాస్ చెప్తాడు. ఎవరో ఒకళ్ళు చీఫ్ అయినా నామినేట్ అవ్వాలేమో అని. మోస్ట్‌లీ చీఫ్‌కి అయితే నామినేషన్ చేయడానికైతే ఏమీ లేదు. బిగ్ బాసే వాళ్ళ ముగ్గురికి చెప్పి స్టార్టింగ్ అయ్యారు కాబట్టి ఒకరిని నామినేషన్ చేయడానికి ఎలానో ఎవ్రీ టైమ్ ఒకటుంటది. ఎవరో ఒకళ్ళు మంచి కంటెండర్ అయినా ఇమ్యూనిటీ పవర్ వచ్చిన తర్వాత నేరుగా ఒకళ్ళని నామినేట్ చేయడానికి అన్నట్టు. నేరుగా ఒకళ్ళని నామినేట్ చేయడానికి. అండ్ దాని తర్వాత మంచి శేఖర్ భాషకైతే డెఫినెట్‌లీ గట్టిగా నామినేషన్‌లు, నాగమణి కట్టకి గట్టిగానే పడతాయి. సోనియాకి గట్టిగానే పడుతున్నాయి. లైక్ ఏంటి అంటే ఘర్షణ ఫస్ట్ వీకే ఇంత ఉత్కంఠంగా, ఇంత ఘర్షణగా ఎదురు చూస్తున్నానంటే ఇంత లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ ఇంత ఘర్షణగా మనం చూస్తున్నానంటే ఈ సీజన్ ఇంకా ముందు ఇంకా రాబోతుంది. స్టార్టింగే ఫ్లాప్ అవ్వడానికి ఏమీ అంత లేదు. ఇంకా చాలానే ఉంది. ఇదనమాట కొంచెం ఇప్పటి వరకు 6 కంటెస్టెంట్ నామినేషన్ ప్రక్రియలో ఉన్నాడు. కొంచెం వేచి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మామా స్టేజ్ అందరూ చూస్తున్నారు. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. లవ్ యూ ఆల్.